ఈ రోజున ఆస్తుల భారం కాదు ఉండాల్సిన సంఘాలకి, ఆత్మల భారం ఉండాలి. సేవాక్రమాన్ని ప్రక్కన పెట్టి, బైబిల్ పద్ధతులు ప్రక్కన పెట్టి దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధన చేస్తున్నాం. సేవ అనేది ఒక కమర్షియల్ అయిపోయింది. ఈ రోజున అన్నం తిన్న తర్వాత చెయ్యి తడి ఆరక మునిపే సువార్తకు బయలుదేరే దైవజనులు లేసనగా 1500 సంఘాలను స్థాపించారు. అలాంటి సేవకులను 2000 మందిని స్థాపించారు. ₹1 కూడా ఆయన పేరట ఆస్తి పెట్టుకుని, ఆయన వేసుకునే చెప్పులు ₹120 చెప్పులు, ఆయన గారు వాడే బట్టలు ₹300 బట్టలు, ఆయన వాడిన కారు 7 లక్షలు 6 లక్షలు ఇండికో కారు, పెద్ద పెద్ద కార్లు కూడా ఉన్నాయి. 30 లక్షలు పెట్టి కారు కొంటామంటే 6 మందిరాలు కట్టొచ్చురా, వద్దులే ఈ కారుతో తిరుగుతా అని చెప్పి నిస్వార్థంగా పరిచయం చేసిన వారు ఏం సంపాదించారు? ఈ రోజున ఆస్తుల భారం కాదు ఉండాల్సిన సంఘాలకి, ఆత్మల భారం ఉండాలి. ఆత్మల భారం కలిగిన సంఘాలే ఉజ్జీవించబడతాయి. ఆత్మల భారం కలిగిన సేవకుల్ని దేవుడు కనపరుస్తాడు.